కేసీఆర్ తను అదే మనం అంటుంటాం కదా, ఎవరి పాఠం వాళ్ళకే వస్తుంది అన్నటువంటిది. కేసీఆర్ ఎదుటి వాళ్ళ పార్టీలన్నిటి లాగేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు తన పార్టీ భవిష్యత్తు ఏంటి అన్నటువంటిది అయోమయంలో పడింది. అప్పట్లో కాంగ్రెస్ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలని తన వైపుకు లాక్కుని అట్లాగే పెద్ద ఎత్తున కథలు నడిపినటువంటి కేసీఆర్కి ఇప్పుడు రివర్స్ కథ నడుస్తోంది. 6 ఎమ్మెల్యేలు వెళ్ళి 6 రోజులు తిరక్కముందే ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. తాజాగా నిన్న అర్ధరాత్రి 12:30 గంటల తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్ తదితరులు పార్టీ మారారు. గురువారం సాయంత్రం ప్రైవేట్ హోటల్లో ఉండి కేసీఆర్కి తెలియకుండా అక్కడ మీటింగ్ పెట్టుకుని ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళి రేవంత్ సమక్షంలో చేరిపోయారు. వాస్తవంగా అక్కడ ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో 40 స్థానాల్లో 2 ఖాళీగా ఉన్నాయి, 38 ఉంటే అందులో ఇప్పుడు కేవలం 6 సీట్లు మాత్రమే ఇంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు తాజాగా ఈ 6 చేరారు. దీంతో 12 మంది అయినట్టయింది కాంగ్రెస్ బలం. అయితే ఇప్పుడు కేసీఆర్ మాట వింటారు కాబట్టి మండలి చైర్మన్ ఇప్పుడు వాళ్ళందరి మీద అనర్హత వేటు వేపిస్తే దానికి కూడా వాళ్ళు సిద్ధం. ఎందుకంటే తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి అభ్యర్థులే గెలుస్తారు కాబట్టి.